భారత రక్షణ రంగంలో సరికొత్త విప్లవం ఆవిష్కృతమైంది. ఒకప్పుడు చిన్న యుద్ధ నౌక కావాలన్నా విదేశాల వైపు చూసిన ఇండియన్ నేవీ ఇప్పుడు ప్రపంచ దేశాలే అబ్బురపడేలా సొంతంగా యుద్ధ నౌకలను నిర్మిస్తోంది. బయర్ స్థాయి నుంచి బిల్డర్ స్థాయికి ఎదుగుతూ మేక్ ఇన్ ఇండియా సత్తాను ప్రపంచానికి చాటి చూపుతోంది. తాజాగా ప్రధాని మోదీ చేతుల మీదుగా కోల్కతాలో ఒకేసారి 3 స్వదేశీ యుద్ధ నౌకలు ప్రారంభం కావడమే దీనికి నిదర్శనం. ఇంతకీ మన ఇండియన్ నేవీ ఎంత పవర్ఫుల్ గా తయారవుతోంది? ఇండియన్ నేవీ దగ్గర ఉన్న యుద్ధ నౌకలు, సబ్ మెరైన్లు ఎన్ని? 2030 నాటికి పెట్టుకున్న టార్గెట్ ఏంటి? భారత రక్షణ రంగంలో ఆత్మ నిర్భరత వైపు ఇండియన్ నేవీ వేగంగా అడుగులు వేస్తోంది. ఒకప్పుడు విదేశీ షిప్ యార్డులు దిగుమతి చేసుకున్న సాంకేతికతపై ఎక్కువగా ఆధారపడిన భారత నౌకాదళం ఇప్పుడు దేశంలోనే అత్యాధునిక యుద్ధ నౌకలను రూపొందిస్తోంది. సముద్ర గర్భంలో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేందుకు భారత నౌకాదళం సరికొత్త ఆయుధాలతో సిద్ధమైంది. తాజాగా మోదీ పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్ఎస్ అగ్రై, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ దునగిరి నౌకలను భారత నౌకాదళానికి అంకితం చేశారు. వీటి చేరికతో భారత నౌకాదళం కార్యాచరణ, పర్యవేక్షణ, రక్షణ సామర్థ్యాలు మరింత బలపడనున్నాయి. ఈ 3 నౌకల్లో అత్యంత శక్తివంతమైనది ఐఎన్ఎస్ దునగిరి. ఇది ప్రాజెక్ట్ 17A కింద తయారైన అత్యాధునిక స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ధ నౌక. శత్రువుల రాడార్లకు చిక్కకుండా ప్రయాణించడం దీని ప్రత్యేకత. ఇది బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణులు, అధునాతన యాంటీ సబ్మరైన్ రాకెట్లతో సముద్రం పైనే కాకుండా ఆకాశంలో వచ్చే శత్రువులను కూడా మట్టుబెట్టగలదు. ఇక రెండవది ఐఎన్ఎస్ సంశోధక్. ఇది సముద్ర గర్భంలో పరిశోధనలు, హైడ్రోగ్రాఫిక్ సర్వేల కోసం రూపొందించిన పెద్ద నౌక. శత్రువుల కదలికలను కనిపెట్టడమే కాకుండా సముద్ర మార్గాల భద్రతకు ఇది ఎంతో కీలకం. మూడో నౌక ఐఎన్ఎస్ అగ్రై. ఇది తీర ప్రాంత రక్షణ, లోతు తక్కువ ఉన్న సముద్ర భాగాలలో శత్రు జలాంతర్గాములను వేటాడే యాంటీ సబ్మరైన్ క్రాఫ్ట్. ఈ 3 నౌకల్లో 75 నుంచి 80% వరకు విడి భాగాలు భారతదేశంలోనే తయారయ్యాయి. నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో వీటిని రూపొందించగా కోల్కతాకు చెందిన GRSE షిప్ యార్డ్ వీటిని నిర్మించింది. భారత నౌకాదళం దగ్గర ప్రస్తుతం 130కి పైగా యుద్ధ నౌకలు, జలాంతర్గాములు ఉన్నాయి. అలాగే మన షిప్ యార్డ్లలో సుమారు 50 నౌకలు నిర్మాణంలో ఉన్నాయి. ఈ నౌకలలో చాలా వరకు 75 నుండి 80% పైగా స్వదేశీ పరిజ్ఞానంతోనే నిర్మిస్తున్నారు. ఇందులో రక్షణ పారిశ్రామిక రంగంలోని వందలాది MSMEలు, వేలాది మంది నైపుణ్యం కలిగిన కార్మికులు పాల్పంచుకుంటున్నారు. 2030 నాటికి తన నౌకాదళాన్ని సుమారు 155 నుండి 160 యుద్ధ నౌకలకు, 2030 మధ్య నాటికి 175 నుండి 200 వరకు నౌకలను విస్తరించాలని ఇండియన్ నేవీ లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే జూలైలోనే మహేంద్రగిరి, మల్వాన్ అనే మరో 2 యుద్ధ నౌకలు కూడా రంగంలోకి దిగనున్నాయి. చైనా, పాకిస్తాన్ దేశాల సముద్ర వ్యూహాలకు చెక్ పెడుతూ హిందూ మహాసముద్రంలో భారత్ను తిరుగులేని శక్తిగా మార్చడంలో ఈ మేక్ ఇన్ ఇండియా యుద్ధ నౌకలు అత్యంత కీలక పాత్ర పోషించనున్నాయి. 21వ శతాబ్దంలో జాతీయ భద్రతకు సముద్ర శక్తి అత్యంత కీలకం. శక్తివంతమైన నౌకాదళం లేకుండా ఏ దేశమూ సూపర్ పవర్ కాలేదు. ప్రపంచ వాణిజ్యం, ఇంటర్నెట్, డేటా కేబుల్స్, భవిష్యత్తు ఇంధన వనరులు అన్ని సముద్రాలపైనే ఆధారపడి ఉన్నాయి. అందుకే మన నౌకాదళాన్ని మరింత పవర్ఫుల్ గా మార్చే పనిలో పడ్డారు. ఒకప్పుడు విదేశీ టెక్నాలజీపై ఆధారపడ్డ మన నేవీ ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా నినాదంతో పరుగులు పెడుతోంది. 2030 లక్ష్యంగా సిద్ధమవుతున్న సరికొత్త నౌకల్లో దాదాపు 75 నుండి 80% విడి భాగాలు భారతదేశంలోనే తయారవుతున్నాయి. దీనివల్ల దేశంలోని 200కి పైగా చిన్న తరహా పరిశ్రమలకు ఆర్డర్లు లభించడమే కాకుండా వేలాది మందికి ఉపాధి దొరుకుతోంది. టెక్నాలజీ పెరగడంతో నౌకల నిర్మాణ సమయం కూడా 33% తగ్గింది. నిజానికి కొనుగోలు చేసే స్థాయి నుంచి సొంతంగా నిర్మించే స్థాయికి ఎదగడం అంటే మాటలు కాదు. టెక్నాలజీ, వ్యూహం, ఆత్మవిశ్వాసం కలగలిస్తేనే ఇది సాధ్యం. రాబోయే రోజుల్లో ఇండో పసిఫిక్ రీజియన్లో ఇండియన్ నేవీ సృష్టించబోయే రికార్డులకు ఇది కేవలం ఆరంభం మాత్రమే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.